అంతర్జాతీయ స్థాయి పెట్టుబడుల వేటను మొదలుపెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందులో భాగంగా స్విట్జర్లాండ్ దావోస్ పర్యటనకు వెళ్లారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు, పలువురు అధికారులు దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్ కు వెళ్లారు. భారీ పెట్టుబడులే లక్ష్యంగా పర్యటనకు ప్లాన్ చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత వరల్డ్ ఎకనామిక్ ఫోరం కు వెళ్తున్న బృందానికి తొలిసారి సీఎం నేతృత్వం వహిస్తున్నారు. ఇటు రేవంత్ రెడ్డికి కూడా సీఎంగా ఇది తొలి విదేశీ పర్యటన. ఈ నెల 19వ తేదీ వరకు దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం 54వ వార్షిక సమావేశం జరగనుంది. ఈ సమ్మిట్ లో పాల్గొనున్న రేవంత్ బృందం 3 రోజుల పాటు పలువురు అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులతో సమావేశం కానున్నారు. దాదాపు 70 మంది పారిశ్రామికవేత్తలతో భేటీ కానున్నారు. అలాగే భారత్ కు చెందిన ప్రముఖ కంపెనీల సీఈఓలను కూడా కలవనున్నారు. తెలంగాణ బలాబలాలు, ప్రాధాన్యతలను వారికి వివరించనున్నారు. కీలక రంగాల్లో పెట్టుబడులపై ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనకు సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, బలరాం, తెలంగాణలో పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రతినిధి బృందం దావోస్ వెళ్లడం జరిగింది. ప్రతి ఏటా స్విట్జర్లాండ్లోని దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం జరుగుతుంది. ఈసారి 54వ వరల్డ్ ఎకనామిక్ ఫోరంకు సంబంధించి చూసినట్టయితే సీఎం హోదాలో రేవంత్ రెడ్డితో పాటు ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు, ముఖ్యమైన అధికారులంతా కూడా దావోస్ పర్యటనకు నిన్న రాత్రి వెళ్లడం జరిగింది. ఈ రోజు నుంచి కూడా ఈ నెల 19 వరకు కూడా అక్కడే దావోస్లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొనున్నారు. ముఖ్యంగా తెలంగాణలో పెట్టుబడులకు లక్ష్యంగా ఈ అంతా సదస్సు కూడా జరగబోతుంది. అయితే ఈ తెలంగాణ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి స్థాయిలో ఎవరు కూడా ఇంతవరకు ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరంకు సంబంధించి దావోస్లో జరిగే సదస్సుకు పాల్గొనలేదు. గతంలో ఎప్పుడు చూసినా ఐటీ మినిస్టర్, ఐటీ లేదా ఇండస్ట్రియల్ మినిస్టర్ కేటీఆర్ గత హోదాలో కేటీఆర్ పాల్గొనడం జరిగింది. ఈసారి సీఎం హోదాలో రేవంత్ రెడ్డి కూడా పార్టిసిపేట్ చేస్తూ ఒక ముఖ్యమంత్రి స్థాయి హోదాలో పార్టిసిపేట్ చేయబోతున్నారు. తెలంగాణకు సంబంధించి ముఖ్యమైన అంశాలు ఏవైతే ఇక్కడ తెలంగాణకు బలాబలాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా వివరించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ల్యాండ్ బ్యాంక్ అనేది చాలా కీలకమని చెప్పుకోవచ్చు. పెట్టుబడులు కానీ అదేవిధంగా పరిశ్రమలు స్థాపించాలంటే కనుక భూమి ముఖ్యం. అందులోనూ హైదరాబాద్ లాంటి అత్యుత్తమైన ప్లేస్ అనేది దేశంలోని చాలా కీలకమైన ప్రాంతాలకు సంబంధించి హైదరాబాద్లో చాలా కీలకమని చెప్పుకోవచ్చు. ఇక్కడ ల్యాండ్ బ్యాంక్తో పాటు ప్రకృతి కానీ అదేవిధంగా సహజ వనరులకు సంబంధించి అన్ని విధాలుగా కూడా అత్యంత అనుకూలంగా ఉంటూ పారిశ్రామికవేత్తలు భావిస్తూ ఉంటారు. అందుకు భాగంగానే ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు కూడా అంతర్జాతీయ సంస్థలు కూడా పెద్ద ఎత్తున క్యూ కడుతున్న పరిస్థితి. ఇప్పటికే అమెజాన్ లాంటి, గూగుల్ సంస్థ లాంటి కూడా ఇప్పటికే హైదరాబాద్కు వచ్చిన పరిస్థితి. అయితే ఇప్పుడు తాజాగా మరికొన్ని అంతర్జాతీయ సంస్థలతో కూడా ముఖ్యమైన కంపెనీలందరితో కూడా ఈసారి భేటీ కావాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రతినిధి బృందం భావిస్తుంది. అందులో భాగంగా దాదాపు ఇప్పటికే రిజిస్టర్ అయిన 70 కంపెనీలకు సంబంధించిన సీఈఓలు, సిఏఎక్స్ వాళ్ళంతా కూడా భేటీ కాబోతున్నారు. ముఖ్యమైన అధికారులతో కూడా భేటీ అవుతూ కొన్ని వాటికి సంబంధించిన కంపెనీలతోటి కూడా ఎంఓయూలు కూడా చేసుకునే అవకాశం ఉందని కూడా ఇప్పటికే ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే వారితో సంప్రదింపులు కూడా పూర్తి చేసిన నేపథ్యంలో వాటికి సంబంధించి అంతర్జాతీయ వేదిక మీద వారితో ఒప్పందాలు చేసుకోవాలని చెప్పేసి నిర్ణయించారు. దాదాపు 70 కంపెనీలలో సంబంధించిన నేతలందరూ కూడా ప్రతినిధుల బృందంతో కూడా భేటీ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఉన్న తెలంగాణలో ఉన్న వనరులు కానీ తెలంగాణలో ఉన్న అవకాశాలన్నిటి కూడా వివరించే అవకాశం ఉంటుందని కూడా చెప్తున్నారు. వీటితో పాటు దేశానికి సంబంధించిన, భారతదేశానికి సంబంధించిన కీలకమైన కంపెనీలకు సంబంధించిన రతన్ టాటా కానీ, బజాజ్ కానీ, ఎయిర్టెల్ అలా కొన్ని కంపెనీలకు సంబంధించిన సీఓలతో కూడా భేటీ అవుతున్నట్టు కూడా ఇప్పటికే ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. సో మొత్తం మీద కొన్ని కీలకమైన అంశాలకు సంబంధించి కూడా ఇక్కడ ఎంఓయూలు చేసుకునే అవకాశం ఉందంటారు. సో మొత్తం మీద ఈ నెల 19 వరకు జరిగే సదస్సులో సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు, జయేష్ రంజన్ ఐటీ కార్యదర్శి, పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేష్ రంజన్తో పాటు ముఖ్యమైన అధికారులంతా కూడా సీఎంఓ శేషాద్రి ఇట్లా ముఖ్యమైన అధికారులంతా కూడా వెళ్ళడం జరిగింది. సో మొత్తం మీద ఈ నెల 19 వరకు కూడా అక్కడే ఉండి కొన్ని కీలకమైన అంశాలకు సంబంధించి ఎంఓయూలు చేసుకునే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.